హలో ఫ్రెండ్స్, విరిగిన ఎముకలు అతికించడానికి స్టీల్ రాడ్లు లేదా ప్లేట్లు వేయటం మనకు తెలుసు. కానీ కేవలం ఉన్నితో, అంటే మనం వేసుకునే స్వెటర్ల తయారీలో వాడే ఊలుతో ఎముకలను మళ్ళీ పెరిగేలా చేయొచ్చని మీకు తెలుసా? సైన్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఈ సరికొత్త టెక్నాలజీ భవిష్యత్తులో ఎముకల చికిత్సనే మార్చేయబోతోంది. ఆ వింత ఆవిష్కరణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లో ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. డాక్టర్ షరీఫ్ ఎల్ షర్కానీ నేతృత్వంలో ఉన్న బృందం ఉన్ని నుండి సేకరించిన ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ద్వారా ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తాజాగా ఏసియస్ అప్లైడ్ బయోమెటీరియల్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఉనికి ఎముకలకు సంబంధం ఏంటి? ఉన్నిలో కెరాటిన్ అనే ఒక సహజమైన ప్రోటీన్ ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ కెరాటిన్ను వేరు చేసి దాన్ని కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా ఒక పలచని పొరలా మార్చారు. ఇది ఎముక విరిగిన చోట ఒక సపోర్టింగ్ గోడలా పనిచేస్తూ కొత్త ఎముక కణాలు పుట్టుకురావటానికి దారిని చూపిస్తుంది. ఇన్నాళ్ళు ఎముకల రిపేర్ కోసం కొలాజెన్ అనే పదార్థాన్ని వాడేవారు. కానీ దీనికి కొన్ని పరిమితులున్నాయి. ఇది చాలా త్వరగా కరిగిపోతుంది. అలాగే దీనికి బరువును తట్టుకునే శక్తి తక్కువ. పైగా దీని తయారీ ఖర్చుతో కూడుకున్నది కూడా. కానీ ఉన్ని నుండి తయారైన ఈ కెరాటిన్ మాత్రం చాలా కాలం స్థిరంగా ఉంటూ అత్యంత బలంగా ఉండే ఎముకను తయారు చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ టెక్నాలజీ ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగం చేశారు. పుర్రె ఎముక దెబ్బతిన్న ఎలుకలకు ఈ కెరాటిన్ పొరను అమర్చగా కొన్ని వారాల తర్వాత పరిశీలిస్తే ఆ ఎముక సహజంగా పెరగడమే కాదు, సాధారణ ఎముక వలె అత్యంత పటిష్టంగా ఉండటం చూసి శాస్త్రవేత్తలే అవాక్కయ్యారు. ఇది కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే కాదు, జీవ వ్యవస్థలో పక్కాగా పనిచేస్తుందని నిరూపితమైంది. ఈ ఆవిష్కరణ వలన మరో పెద్ద ప్రయోజనం కూడా ఉండబోతోంది. సాధారణంగా ఉన్నిని మనం దుస్తుల తయారీలో వాడుతాం. అయితే క్వాలిటీ లేదనో, పక్కన పడేసిన ఉన్ని ముక్కలను లేదా ఉన్ని పరిశ్రమలో మిగిలిపోయిన వ్యర్థాలను కూడా ఇలా ప్రాణాలు కాపాడే మెడికల్ మెటీరియల్గా మార్చుకోవచ్చు. చవకగా భారీ ఎత్తున ఈ పదార్థాన్ని తయారు చేసే అవకాశం ఉండటంతో భవిష్యత్తులో సామాన్యులు కూడా ఈ ఎముకల చికిత్స అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోనికి రాబోతోంది. చూశారు కదా, సైన్స్ తలుచుకుంటే నిరుపయోగం అనుకున్న వస్తువు కూడా అమూల్యమైన సంజీవనిలా మారుతుంది. త్వరలోనే ఈ ఉన్ని టెక్నాలజీ మనుషులపై కూడా ప్రయోగించి ఎముకల వ్యాధులకు శాశ్వతమైన పరిష్కారం చూపుతారని మనమంతా ఆశిద్దాం. ఈ సరికొత్త బయోమెడికల్ స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.